గాయస్ వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్. గాయస్ అందరు ఎలా ఉన్నారు? సో అయితే నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఈరోజు మన వీడియోస్ ఏంటంటే ఈ ఛానల్లో సో మన బైక్ ట్యాక్సీ ఉంది కదా, మన ప్రజెంట్ ఉంది విజయవాడలో అనమాట. సో బైక్ ట్యాక్సీలు ఉన్నాయి కదా, ఓలా, యూబర్, ర్యాపిడో ఉన్నాయి కదా. సో వాటిలో మనకి ఎర్నింగ్స్ ఎలా వస్తున్నాయి, విజయవాడలో సర్వేలు అవ్వచ్చా లేదా అని చెప్పేసి నేనైతే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజు నుంచి అయితే మనకైతే వీటి మీద అయితే వ్లాగ్స్ వస్తాయి. సో మనం స్టార్ట్ చేసింది కూడా ఈ బైక్ మీద. ఇది వచ్చేసి పల్సర్ N160 మీద. చూడండి, ఇది తీసుకొని కొత్త బైక్ 2 months అవుతుంది ఈ బైక్ తీసుకొని. సో ఈ బైక్ మీద అయితే మనం అయితే రైడింగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పటిదాకా నేను ఓలా, ర్యాపిడో, ఓలా అంటున్నాను, ర్యాపిడో, యూబర్, మిగతా వాటి మీద అయితే రైడ్స్ అయితే చేశాను అనమాట. సో వాటి వల్ల యూజ్ ఉండాలని చెప్పేసి మీకు తర్వాత చెప్తాను. సో ప్రజెంట్ అయితే మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం కదా ఈ ఛానల్ని. సో దీంట్లో ప్రజెంట్ అయితే ఓలా ఉంది కదా, ఓలాలో ఎర్నింగ్స్ ఎలా వస్తున్నాయి, రైడ్స్ ఎలా వస్తున్నాయని చెప్పేసి, మీకు అమౌంట్ ఎలా వస్తుందని చెప్పేసి నేనైతే ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ వీడియోస్లో అయితే అది వస్తాయన్నమాట. సో జస్ట్ మీకు అయితే ఇంట్రో ఇస్తున్నాను. సో అసలు ఈ ఛానల్ ఏంటి అని చెప్పేసి మీకు తెలియాలి కదా, ఒక ఐడియా ఉండాలి కదా. సో దానికోసం అయితే ఇంట్రో అయితే ఇస్తున్నాను. సో అది గైస్, మనమైతే ఈ బండి మీద రైడ్స్ అయితే చేస్తున్నాము. సో మైలేజ్ అయితే తీసేసుకోవాలి, మైలేజ్ అయితే ఆలోచించకూడదు బండి మీద. సో హైవేలో వచ్చేసి 45 వస్తుంది ఈ బండి. N160 కదా, తీసుకొని 2 months అవుతుంది. హైవేలో 45 వస్తుంది. సిటీలో వచ్చేసి 40 వస్తే ఓకే గగనం, 40 వస్తే 40 ఓకే వస్తుంది. అది ఇంకంత మించి అయితే ఎక్స్పెక్ట్ చేయడం అవసరం ఈ బైక్ మీద అయితే. సో మీరు ఒకవేళ ఈ బైక్ టెస్ట్ చేద్దాం అనుకుంటే సో కంపల్సరీ మైలేజ్ వచ్చే బండి అయితే తీసుకోవాలి. సో నేనైతే జస్ట్ మీకైతే చూపిద్దామని చెప్పేసి నేనైతే వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో అది గైస్, నేనైతే ఇప్పటిదాకా ఓలా అయితే నేను ట్రై చేయలేదు. సో ఇవాళ నుంచి ఓలా ట్రై చేస్తున్నాను. సో ఎందుకంటే ర్యాపిడో అనేది కొంచెం బాగా కమిషన్ అయితే ఎక్కువ పడుతున్నాయి. జిఎస్టీ కానీ, కమిషన్ కానీ, ప్లాన్స్, సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అనేవి చాలా ఎక్కువ తీసుకున్నాడు ర్యాపిడో వాడు. సో ఓలా అయితే నేను ఆల్రెడీ లాగిన్ చేశాను. ఇవాళ మార్నింగ్ వచ్చేసి ఓలా అయితే చూడండి, ఓలా అయితే నేను అకౌంట్ అయితే రిజిస్టర్ అయ్యాను అనమాట. సో ఇదైతే వచ్చేసి 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనమాట. ఈ ప్లాన్స్ ఎక్కడ ఉన్నాయి? మార్నింగ్ నేను చూశాను 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్స్. 1 month వచ్చేసి 1 month ఉంది పేమెంట్. సో అది కాసి అయితే నాకు తర్వాత చూపిస్తాను మీకు, ఎందుకంటే ఈ ఓలా ఫస్ట్ టైం ఇవాళ యూజ్ చేస్తున్నాను. దీంట్లో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంది కదా. సో ఇది చూడండి, కనిపిస్తుంది కదా, 0 కరెంట్ ప్లాను, 0 కమిషన్ ప్లాన్. కరెంట్ ప్లాన్ వచ్చేసి ఇది వచ్చేసి వ్యాలిడ్ 15వ తారీఖు జూలై. ఇవాళ తారీఖు వచ్చేసి 16 జూన్ అనమాట. జూన్ 16, మళ్ళీ జూలై 15 వరకు అయితే